హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తీయండి అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం పోయిన వారం కాకుండా అంతకుముందు వారం చదువుకున్నట్లుగా అపోస్తలుడైన పౌలు గారు ఈ గలతీ అనబడుతున్న సంఘానికి రాస్తున్నటువంటి మాటలు ఇవి. గలతీ అనబడుతున్న సంఘంలో కొంతమంది దేవుని సువార్త కాకుండా భిన్నమైనటువంటి సువార్తకు వారు సువార్త తట్టు తిరిగారు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నేను ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను ఇంకా ఎవరైనా సరే పరలోకంలో నుంచి ఒక దేవదూత వచ్చి నేను ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను ప్రకటిస్తే అతడు శాపగ్రస్తుడగును అని పౌలు గారు ఇక్కడ ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటను తెలియజేస్తూ 10వ వాక్యానికి వచ్చేసరికి పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను ఒకవేళ మనుష్యులను సంతోషపెట్టుగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడను కాకపోదును. ఇక్కడ మనం గమనిస్తే ఒక దైవజనుడు, ఒక సేవకుడు మనుష్యులను సంతోషపెట్టేవారిగా ఉండకూడదు. విశ్వాసులైతే మనుషులను సంతోషపెట్టాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. కానీ ఇక్కడ దైవ సేవకులు అనబడుతున్నటువంటి వారు ఎవరిని సంతోషపెట్టాలయ్యా అంటే దేవుణ్ణి ఎక్కువగా సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టే వారైతేనే వాళ్ళు నిజమైనటువంటి క్రీస్తుకు దాసులుగా ఉంటారు. ఒకవేళ దేవుణ్ణి సంతోషపెట్టకుండా మనుషులను సంతోషపెట్టి మనుషులను ఆనందింపజేసి దేవుణ్ణి దుఃఖపరిస్తే అతడు దేవునికి దాసుడు కాదు. అతడు ఎవరయ్యా అంటే లోకానికి దాసుడు. ఇక్కడ పౌలు గారు అంటున్న మాటను గమనిస్తే ఒక నిజమైనటువంటి దేవుని దాసుడు ఎలాగుండాలి అంటే దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఒక నిజమైనటువంటి దాసులు ఎలాగుండాలి అంటే దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారిగా ఉండాలి అని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా మనకి మాటను తెలియజేస్తూ ఉన్నారు. మనం చెప్పుకున్నట్లుగే 2-3 వారాల క్రితం చెప్పుకున్నాం.
క్రీస్తు దాసుల యొక్క పని ఏమిటయ్యా అంటే, క్రీస్తు దాసులు ఎలాగుండాలి, క్రీస్తు దాసుడు అంటే ఎవరు అని మనం చదువుకుంటే, దాసుడు అంటే పనివాడు, క్రీస్తు దాసుడు అంటే క్రీస్తు పని చేస్తున్నటువంటి వారు. అంటే యేసుక్రీస్తు పనిని మనం చేయాలి. యేసుక్రీస్తు పని చేయకుండా మనం ఏ పని చేసినా కూడా అది వ్యర్థమే. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకున్నట్లుగా అందరూ వారి వారి సొంత కార్యములనే చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరూ చూడట్లేదు అని బైబిల్లో స్పష్టంగా మాట రాయబడి ఉంది. అంటే చాలామంది కూడా వారి వారి సొంత కార్యాలను, వారి వారి పనులను, వారి వారి క్రియలను, వారికి సంబంధించినటువంటి కార్యాలను మాత్రమే చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలనట ఎవ్వరూ చూడట్లేదంట. ఆమేన్, హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, క్రీస్తు దాసుడు అంటే క్రీస్తుకు పని చేస్తున్నటువంటి పనివాడు. క్రీస్తు పనివాని పని ఏమిటంటే, యేసుక్రీస్తు ఎప్పుడు ఏ మాట చెప్తాడో, ఎప్పుడు ఏది చేయమని చెప్తాడో ఆ దాని ప్రకారం చేసుకుంటూ నడిపించబడుతూ ఉన్నటువంటి వారే క్రీస్తు దాసులు. క్రీస్తు దాసులు దేవునికి ఆ దేవుడు చెప్పినటువంటి ఆ కార్యాలను చేసుకుంటూ పోవాలి. ప్రాముఖ్యంగా దేవుని పని చేసేవారిని దేవుని దాసుడు అంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మన జీవితాల్లో మనం కూడా దేవుని పని చేయాలి, దేవుని దాసులుగా ఉండాలి. సేవకులు ఒక్కలు మాత్రమే కాదు దేవుని దాసులు అంటే. ఒక పాట పాడినా, ఒక స్తుతి ఆరాధన చేసినా, ఒక ప్రార్థన చేసినా, ఒక పరిచర్య చేసినా కూడా వారిని ఏమంటారంటే యేసయ్య దాసులు అంటారు. దాసుడు అంటే సేవించువారు. ఎప్పుడు కూడా యేసయ్యను సేవించేటువంటి వారిని అంటారు యేసయ్య దాసులు అంటారు. ఇప్పుడు బైబిల్లో మనం గమనిస్తే నిజంగా క్రీస్తు దాసులు ఎలాంటి పనులు చేస్తారు, క్రీస్తు దాసుల యొక్క పని ఏమిటి, క్రీస్తు దాసులు ఎలాగా దేవుని పనిలో లీనమైపోవాలి, క్రీస్తు దాసుల యొక్క పని ఏమిటయ్యా అని మనం చదివితే దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక 2-3 మాటలు ఉన్నాయి. క్రీస్తు దాసుల యొక్క పని ఏమిటో తీయండి, చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22వ వాక్య భాగాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వాక్య భాగం. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలోనూ విధేయులైయుండుడి. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్దాం గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దాసుల గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఇక్కడ పౌలు గారు భార్యాభర్తల గురించి, పిల్లల గురించి, తండ్రుల గురించి ఈ మాటలన్నీ మాట్లాడుకుంటూ దాసుల దగ్గరకు వచ్చేసరికి 22వ వాక్య భాగంలో ఏమంటున్నాడంటే, మనం అక్కడ గలతీల్లో చదువుకున్నట్లుగా, దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు. ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా గమనిస్తే, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక. కొంతమంది మనుషులకు సంతోష పెడతారు. ఎలాగా? కంటికి కనబడేటట్లుగా మనుషులను సంతోష పెడతా ఉంటారు. ప్రభు అంటున్నాడు, నిజమైనటువంటి క్రీస్తు దాసు యొక్క పనేమిటయ్యా అంటే, ప్రభువుకు భయపడుచు శుద్ధాంతర కలగలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. దేవుని బిడ్డలారా, నిజంగా మనం దేవుణ్ణి ఆరాధించే వారమైతే, యేసు క్రీస్తుని పూజిస్తున్నటువంటి వారమైతే, క్రీస్తుని దాసుని యజమానుడిగా కోరుకున్నటువంటి వారమైతే, మన జీవితాల్లో దాసులుగా ఉన్నటువంటి మనము దేవుణ్ణి
ప్రార్థిస్తున్నటువంటి వారిగా ఉన్నటువంటి మనము, దేవునికి పాటలు పాడుతున్నటువంటి వారుగా ఉన్నటువంటి మనము, దేవుని కొరకు అన్నీ చేస్తున్నటువంటి వారిగా ఉంటున్నటువంటి మన జీవితాల్లో నిజంగా మనము దేవుని దాసులుగా ఉంటే మనం చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏమిటయ్యా అంటే ప్రభువునకు భయపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి భయపడాలి? యేసు ప్రభువుకు భయపడాలి. ఏ పని చేసినా కూడా ప్రభు చూస్తున్నాడు అని మనం భయపడుతూ చేస్తూ ఉండాలి. ఏదన్నా ఒక పని చేశామా, అదిగో ఆ పనిని మనుషులు చూస్తున్నారని కాదు, కానీ దేవుడు చూస్తున్నాడని దేవునికి భయపడి దేవుని దాసులుగా మనం ఉండాలి. యజమానుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఏం కోరుకుంటున్నాడంటే నీవు ఎంతవరకు యజమానుడిగా ఉన్నటువంటి యేసయ్యకు భయపడుతున్నావు? నువ్వు దేవునికి భయపడే వారిగా ఉన్నావా? దేవుడంటే భయపడుతున్నావా? దేవునికి భయపడుతూ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నావా? దేవునికి భయపడుతూ దేవుని కార్యాల్లో లీనమైపోతున్నావా? లేకపోతే మనుషులు చూస్తున్నారని దేవుని పనులు చేస్తున్నావా? దేవుని వాక్యం అంటుంది ప్రభువుకు భయపడుచు దేవునికి భయపడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెప్తూ ఆ కింద వాక్యంలో ఏమనుందంటే యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయుండుడి. మన పైన యజమానులుగా ఉన్నటువంటి దేవునికి మనం ఎలాగుండాలయ్యా అంటే అన్ని విషయాల్లో విధేయులై ఉండాలంట. అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో కాదు. కొన్ని విషయాల్లో విధేయత చూపి కొన్ని విషయాల్లో అవిధేయులుగా ఉండడం కాదు. అన్ని విషయాల్లో మనం దేవునికి ఎలాగుండాలి అంటే విధేయత చూపాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి విధేయత చూపాలి? యజమానుడైన మన యేసయ్యకు భయపడాలి. యజమానుడైన మన యేసయ్యకు అన్ని విషయాల్లో విధేయులుగా ఉండాలి. అన్ని విషయాల్లో విధేయత కలిగి జీవించాలి. బైబిల్లో అపోస్తుల కార్యంలో మనం గమనిస్తే అపోస్తుల కార్యంలో పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ప్రజలందరి ఎదుట నిలబడి పేతురు ఆ ప్రజలందరి మధ్యలో నిలబడి వాళ్ళందరూ కూడా పేతురుని అవమానిస్తూ ఉంటుంటే, పేతురు గురించి చెరసాల్లో వేసి రకరకాలుగా అవమానాలు పాలు చేస్తూ ఉంటుంటే పేతురు గారు ఒకే ఒక్క మాట అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? ఇదిగో మేము దేవునికి విధేయులుగా ఉండాలా, మనుషులకు విధేయులుగా ఉండాలా అని మాట్లాడుతూ ఆ కింద ఏమని ఉంటుందంటే అపోస్తుల కార్యంలో ఉంటుంది. అది అధ్యాయం నాకు గుర్తులేదు, తర్వాత చదువుకుంటే మనకు కనబడుతుంది. విధేయులైన వారి మీదకు కుమ్మరించబడుతున్న దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఎవరి మీద కుమ్మరించబడిద్ది? విధేయులైన వారి మీదకు మాత్రమే. విధేయత కలిగిన వారి జీవితాల్లో ఎవరైతే విధేయత కలిగి ఉంటారో ఆ విధేయత కలిగి జీవిస్తున్నటువంటి వారి జీవితంలో పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విధేయులై ఉండాలి, యజమానుడికి విధేయులై ఉండాలి. యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా, యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా, యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపుకై స్థిరపరచితివే. యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపుకై స్థిరపరచితివే. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా, యజమానుడా నీ వైపు
దాసుడనైనా కన్నులెత్తగా. ఆమేన్, హల్లెలూయా. యజమానునికి విధేయులుగా ఉండాలి. యజమానుడు ఏది చెప్తే అది చేయాలి. యజమానునికి విధేయత కలిగి జీవించాలి. విధేయత అంటే బైబిల్లో అబ్రహామును మనం చూస్తే 90 సంవత్సరాల వయసు వచ్చింది అబ్రహాంకి. 90 సంవత్సరాల వయసులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు ఇలాగ నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, ఎండవేళంట, మంచి మిట్ట మధ్యాహ్నం, ఇదే సమయం ఎండవేళ గుడారం వాకిట కూర్చున్నాడంట. నా బ్రతికేంది ఇలా అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు వచ్చిన నా గర్భమున ఒక్క పసికందు కూడా పుట్టలేదనేసి అబ్రహాము ఎండవేళ గుడారం వాకిట కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ బాధపడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. ఆలోచన చేస్తూ గుడారం వాకిట కూర్చున్నాడు, అంటే ద్వారం దగ్గర కూర్చొని ఆ ఎండవేళ చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటుంటే అప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ముగ్గురు అలాగ నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే దేవుని బిడ్డలారా, ఈ అబ్రహాము ఆ వెళ్తున్నటువంటి ముగ్గురిని చూశాడు. ముగ్గురిని చూసి గుడారం వాకిటున్నటువంటి తాను ఒక్కసారిగా పరుగులు తీశాడు. ఎన్ని సంవత్సరాల వయసులో? 90 సంవత్సరాల వయసులో ఆ దేవుళ్ళు అలాగ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే వారి దగ్గరకు పరుగును తీసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఇదిగో నీ దాసుడనైన నన్ను కృపతో జ్ఞాపకం తెచ్చుకొని ఈ ఒక్క రాత్రి నా ఇంట్లో గడపండి, ఈ ఒక్కరోజు నా ఇంట్లో గడపండి. ఇదిగో మీ కాళ్ళకు నీళ్ళు ఇస్తాం, మీకు ఆహారాన్ని సిద్ధపరుస్తాం, దయచేసి మీ దాసుని దాటిపోవద్దయ్యా, దయచేసి మీ దాసుని దాటిపోవద్దు. ఈ ఒక్క రాత్రి మీ కాళ్ళకు నీళ్ళు ఇస్తా, కడుక్కోనండి, మీకు మంచిగా ప్రేమ విందు ఏర్పాటు చేస్తా, భోజనం సిద్ధపరుస్తా, మీరు చక్కగా నీళ్లు తాగి ప్రేమ విందులో పాలు పొంది మీరు మనసారా తృప్తి పొందిన తర్వాత నన్ను దాటి వెళ్ళొచ్చయ్యా అని అబ్రహాము బ్రతిమాలుతా ఉన్నాడు. నీ దాసుని దాటిపోవద్దయ్యా అని బ్రతిమాలుతా ఉన్నాడు. అదే సమయంలో ఏం చేశాడో తెలుసా? తన భార్య గుడారం లోపటుంటే తన భార్యను పిలిచాడు. అప్పటికప్పుడు ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్నాడు. అప్పటికప్పుడు ఉరుకులు పరుగులు తీసి లేత పెయ్య దున్నను ఒకటి తీసుకొచ్చి చక్కగా అప్పటికప్పుడు వధించాడు. ఇవన్నీ కూడా ఇవి అబ్రహాము, దాసుడుగా ఉన్నటువంటి అబ్రహాము యజమానుడిగా ఉన్నటువంటి దేవుని కొరకు పరుగులు తీస్తూ ఉన్నాడు. పరుగులు తీసుకుంటా అన్నీ సిద్ధపరుస్తున్నాడు. అప్పటికప్పుడే పిండి బిసికారు, అప్పటికప్పుడే రొట్టెలు చేశారు, అప్పటికప్పుడే మాంసాన్ని సిద్ధపరిచాడు, అప్పటికప్పుడే అన్నీ కూడా. 90 సంవత్సరాల వయసులో అండి, ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలాయన దేవుని కొరకు ఏం చేస్తున్నాడు? పరుగులు తీసుకుంటా పని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా విధేయత చూపాడంటే అబ్రహాము తండ్రి అయిన దేవునికి, ఆ తండ్రి అయిన దేవుడే అబ్రహాము చేస్తున్నటువంటి ఆ విధేయతను చూసి, ఆ తగ్గింపును చూసి, ఆ యొక్క పరిచర్యను చూసి తండ్రి అయిన దేవుడు వెళ్తూ ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో అబ్రహామా, నువ్వు దేని కొరకైతే గుడారం వాకిట కూర్చొని దిగులు పడుతున్నావో నేను ఆ మాటను విన్నాను. నీ యొక్క సమస్యను నేను చూశాను, నీ యొక్క పరిస్థితిని నేను గుర్తించాను, నీ యొక్క బాధను, నీ వేదనను ఇదిగో నేను గుర్తించాను. సంవత్సరం తిరిగే లోపట నీ చేతుల్లో ఇదిగో పండంటి బిడ్డ పుడతాడు అని వాగ్దానం ఇచ్చి వెళ్ళాడండి. వాగ్దానం ఇచ్చి వెళ్ళిన తర్వాత సంవత్సరం తిరిగే లోపటే దేవుడు ఆశ్చర్యరీతిగా 90 సంవత్సరాల ముసలాయనకి చక్కటి ఒక కుమారుని దేవుడిచ్చాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అబ్రహాము జీవితంలో ఎంత విధేయత కలిగి ఉన్నాడు, ఎంత విధేయత చూపుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో కొంతమంది ఇక్కడున్న గ్లాస్ తీసి అక్కడ పెట్టలేరు. ఈ రోజుల్లో కొంతమంది ఇక్కడున్న పని చేసి అక్కడ తీసుకెళ్ళమంటే చేయలేరు. కానీ అబ్రహాము 90 సంవత్సరాల వయసులో ఉరుకులు పరుగులు పెడతా ఉన్నాడు. ఉరుకులు పరుగులు పెడుతూ ఇదిగో నా యజమానునికి ఏది తక్కువ చేయకూడదు, నా యజమానుడు నా దగ్గర ఉండాలి, ఇంకోసారి వచ్చినా కూడా నా యజమానుడు ఇదిగో నేను లోబడి ఉన్నటువంటి ఆ మనస్సును చూసి, నాలో ఉన్న తగ్గింపును చూసి నా యజమానుడు నా ఇల్లు దాటిపోవద్దు,
నా యజమానుడు నా ఇల్లు దాటిపోవద్దని దేవుని కొరకు పరుగులు తీస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడు అబ్రహాం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము దేవుని కొరకు పరుగులు తీస్తూ పరిచర్య చేయాలి. దేవునికి విధేయత కలిగి జీవించాలి. దేవునికి భయపడుతూ జీవించాలి. భయము లేకున్నా, విధేయత లేకున్నా, లోబడకపోతే, విధేయత చూపకపోతే అనేక నష్టాలు జరుగుతాయి. దేవుని బిడ్డగా నీవు నేను మనమందరం కూడా మన యజమానుడైన యేసయ్యకు విధేయత కలిగి జీవించుదుముగాక. అన్ని విషయాల్లో విధేయత చూపుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఒకటి, యజమానుడు క్రీస్తు దాసులుగా ఉన్నటువంటి మనము అన్ని విషయాల్లో దేవునికి విధేయులయ్యుందుముగాక. రెండో మాటను కూడా తీసి చదువుకుందాం. క్రీస్తు దాసుడు అనగా దేవుని దాసుల యొక్క పనేమిటయ్యా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్య భాగం. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించాలి. చాలు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. క్రీస్తు దాసులమని ఎరిగి. నీవు ఎక్కడున్నా కూడా నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు ఎవరు అంటే యేసు క్రీస్తు దాసుడు అని తెలుసుకొని ఉండాలి, ఎరిగి ఉండాలి. అంటే ఎప్పుడు కూడా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, పని చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, ఎక్కడున్నా కూడా నువ్వు ఎవరవయ్యా అంటే, నువ్వు ఎవరివని గుర్తు తెచ్చుకోవాలంటే, నేను యేసు క్రీస్తు దాసుడను. ఆమేన్. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు దాసుడు అన్నటువంటి ఆ మాటను తెలుసుకొని ఉండాలి. ఎప్పుడు కూడా నోటి నుండా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు యేసుక్రీస్తు దాసుడు అని గుర్తించాలి. ఒక పని చేయటానికి బయటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు దాసుడుగా నిన్ను నీవు గుర్తించాలి. నువ్వు ఒకవేళ యేసుక్రీస్తు నా యజమానుడు అన్న విషయం నువ్వు మర్చిపోతే, నేను దేవునికి దాసుని అన్న విషయం మర్చిపోతే, ఆ మాటను ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో అప్పుడు నీ జీవితంలో పాపం అనేది నీ దరికి వస్తుంది. ఆ పాపం అనేది నీ దరికి రాకుండా, లోక పాపంలో నువ్వు కలిసిపోకుండా ఉండాలి అంటే నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను యేసుక్రీస్తు దాసుడను. ఆ మాటను ఎరిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగించాలి. ఏ చిత్తాన్ని జరిగించాలి? దేవుని చిత్తాన్నంట మనస్ఫూర్తిగా జరిగించాలంట. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని చిత్తాన్ని ఒకటి. రెండవదిగా, దేవుని దాసుల యొక్క పనేమిటయ్యా అంటే, దేవుని దాసులమని ఎరిగి దేవుని చిత్తాన్ని ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా దేవుని చిత్తాన్ని జరిగించాలి మన జీవితాల్లో. మన జీవితంలో దేవుని చిత్తం తప్పక ఇక ఏది కూడా జరగకూడదు. మనుషుల చిత్తం జరగకూడదు, మన స్వచిత్తం జరగకూడదు. మన జీవితంలో జరగాల్సిన చిత్తం ఏమిటయ్యా అంటే, దేవుని చిత్తం మాత్రమే మన జీవితాల్లో జరగాలి. దేవుని చిత్తాన్ని ఎలా జరిగించాలి అంటే, దేవుని వాక్యం అంటుంది, మనస్ఫూర్తిగా నిండు మనస్సుతోనట మనం దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉండాలంట. ఇంతకీ దేవుని చిత్తం అంటే ఏమిటి అంటే, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు గురించి మనందరికీ తెలుసు. బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి యేసు ప్రభు నీళ్ళల్లోకి వచ్చాడు. నీళ్ళలోకి వచ్చిన తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, అయ్యా నువ్వు నాకంటే గొప్పవాడవు, నీకు నేను బాప్తిస్మ ఇవ్వటం ఏంటయ్యానంటే, యేసు ప్రభు అంటాడు, దేవుని చిత్తం ఇలాగ నెరవేర్చాలని ఉంది. అంటే దేవుని చిత్తం అంటే మొట్టమొదటిగా మనం గుర్తించవలసింది ఏమిటయ్యా అంటే, దేవుని రాజ్యాన్ని కట్టడం. అది దేవుని చిత్తం. నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా ఉండాలి. ఎలా కట్టాలి దేవుని రాజ్యాన్ని అంటే, మనస్ఫూర్తిగా కట్టాలి. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. ఇంకా దేవుని చిత్తం అంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాటను తీయండి. 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్య భాగం. 1 పేతురు 3వ అధ్యాయం 17వ వాక్య భాగం. 3:17. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. దేవుని చిత్తం అంటే ఏమిటంటే మేలు చేసి శ్రమపడుట. చూడండి, కీడు చేసి శ్రమపడటం కాదు, కానీ మేలు చేసి శ్రమపడుట, అదే దేవుని చిత్తం. నీ జీవితంలో, మన జీవితంలో మనం ఎవరికైనా మేలు చేసామనుకోండి, మేలు చేసినప్పుడు మనకి కీడు ఎదురైందనుకోండి, అది దేవుని చిత్తంగా భావించాలి. అది దేవుని చిత్తమని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఎన్నెన్నో మేలులు చేస్తూ ఉంటాం. కొంతమందికి మనం ఎంతగానో మేలులు చేసి ఉంటాం. ఎన్ని మేలులు చేసినా కూడా వాళ్ళు మనకి ఏం చేస్తారంటే కీడే తలపెడతారు. అలాంటప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే దేవుని చిత్తంగా భావించి తల వంచుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా దేవుని చిత్తం ఏమిటంటే 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:18 వాక్య భాగంలో ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అదే దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఆయుష్నిచ్చాడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మంచి పనులు ఇచ్చాడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని చిత్తం అంటే ఏమిటంటే నీ జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి దేవునికి స్తుతియాగము చేయుటయే దేవుని చిత్తం. దేవుడు నీ జీవితంలో చేసిన ఏ మేలును మర్చిపోకుండా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే దేవుని చిత్తం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోతే నువ్వు దేవుని చిత్తాన్ని మర్చినట్లే. దేవుడు నీ జీవితంలో ఏది చేసినా కూడా ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కుటుంబాలలో స్తుతి స్తోత్రాలు ఉండవు. కొంతమంది కుటుంబాల్లో దేవుడు చేసిన కార్యాన్ని వెంటనే మర్చిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఆ యొక్క మంచి స్వభావం, దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్వభావం ఉండదు. ఎప్పటికప్పుడు దేవుని కార్యాలను పొందుకోవటం, దేవుని విడిచిపెట్టడం, స్తుతి స్తోత్రాలు చెల్లించేది ఉండదు. ఎప్పుడు కూడా ఒక దేవుని కుటుంబం, దేవుని నమ్మిన కుటుంబంలో ఎప్పుడు ఏముండాలి అంటే ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు ఆ ఇంట్లో వినబడుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ కృతజ్ఞతాస్తుతులు నీ ఇంట్లో ఆగిపోకూడదు. దేవుడు చేసినటువంటి మేలను తలంచుకుంటూ రోజు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఏ రోజైతే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోతావో అప్పుడు దేవుని చిత్తం నీలో ఆగిపోయినట్లే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే రోజు కూడా దేవుని మన ఇంటిలో మనం ఏం చేయాలంటే ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయం సాయంకాలం ప్రతి నిత్యం కూడా దేవునికి ఏం చేయాలంటే ఎప్పుడు చేతులెత్తి దేవా ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, ఇచ్చినటువంటి పనులను బట్టి స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, ఇచ్చినటువంటి పిల్లలను బట్టి స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. ఎప్పుడు కూడా ఈ కృతజ్ఞతాస్తుతులు అనేవి మర్చిపోకూడదు. స్తుతులు లేని ఇంట్లో ఏముంటాయి అంటే అపవాది క్రియలు పనిచేస్తాయి. స్తుతి స్తోత్రాలు చెల్లించిన ఇంట్లో ఏముంటుందయ్యా అంటే చీకటి ఉంటుంది. దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించినటువంటి ఆ ఇంట్లో ఏముంటాయంటే ఎప్పుడు కూడా దురాత్మ క్రియలే, దుష్ట క్రియలే, అపవాది క్రియలే ఆ ఇంట్లో ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఆ చీకటి కార్యాలు, ఆ అపవాది క్రియలు, ఆ రోగాలు, రుగ్మతలు, ఆ బంధకాలు తొలగిపోవాలంటే ఇంట్లో ఎప్పుడు కూడా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి, అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్య భాగం. ఘనత యందును తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది తెలుసుకొని ఉండుటయే దేవుని చిత్తము. చాలు. హల్లెలూయా. ఒకసారి చెప్దామా బిగ్గరగా చేతులు ఊపుతూ, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. దేవుని చిత్తం అంటే ఏమిటి అంటే, ఒకటి మేలు చేసి శ్రమపడుట దేవుని చిత్తం, రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం, మూడవదిగా ఇక్కడ ఏమని రాయబడిందంటే తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే. ఘటం అంటే దేహం, అర్థమవుతుందా? ఘటం అంటే ఈ దేహం. దీన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఏం చేయాలి? కాపాడుకుంటా ఉండాలి. ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని కూడా కాపాడుకోవాలి. ఒకవేళ ఆరోగ్యం కాపాడుకోకపోయినా ఆత్మీయ జీవితాన్ని మాత్రం కాపాడుకోకపోతే చాలా నష్టాలు ఎదురవుతాయి. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. నీ దేహంలో దేవునికి నీకు దూరం అవుతున్న కార్యాలు నీ ఘటములో అనగా నీ దేహంలో ఏవేవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని దూరపరుచుకోవాలి. నీ యొక్క ఘటం అనగా నీ దేహం. నీ దేహంలో దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఏం జరుగుతున్నాయో, అది చుట్టా కానీ, బీడీ కానీ, సిగరెట్ కానీ, మందు కానీ, ఏదైనా ఇలాంటి వాటి ద్వారా నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటే, నీ ఆత్మీయ జీవితం పతనం అయిపోతే అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏమిటంటే నీ ఘటము ఎలాగున్నదో దాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఈ మూడు కూడా నువ్వు తెలుసుకున్నట్లయితే, అలాగ నువ్వు జరిగించినట్లయితే అది దేవుని చిత్తం అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఇక్కడ శరీరాలను కాపాడుకుంటున్నారో, ఎంతమంది ఇక్కడ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నారో, మీరు మీ ఆత్మీయ జీవితం ఎలాగుందో, మీ శరీర జీవితం ఎలాగుందో అది తెలుసుకొని జాగ్రత్తగా మీ యొక్క ఘటాన్ని కాపాడుకుంటే అది దేవుని చిత్తమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే నీవు కాపాడబడాలి, నీ ఆత్మీయ జీవితం కాపాడబడాలి, నీ యొక్క భౌతిక జీవితం కాపాడబడాలి. అది తెలుసుకొని నిన్ను నువ్వు కాపాడుకుంటా ఉంటే అది సంపూర్ణమైన దేవుని చిత్తమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాపాడుకుంటున్నారా ఘటాలను? మీ దేహాలను కాపాడుకుంటున్నారా? మీ ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటున్నారా? ఒకవేళ కాపాడుకోకుండా, దాన్ని భద్రపరచుకోకుండా, మీరు దాన్ని పట్టించుకోకుండా ఉన్నట్లయితే మీ ఆత్మకు చాలా నష్టం జరిగిద్ది. దేవుని వాక్యంలో మత్తయి సువార్తమానంలో ఉంది, నీ కన్ను చెడినదైతే ఇదిగో 2 కళ్ళు కలిగి నరకంలో పడేదానికంటే ఒక కంటితో ఒక గుడ్డివాడివై పరలోకంలో చేరింది మేలంట. 2 చేతులు కలిగి నరకంలో పడేదానికంటే నిన్ను అభ్యంతరపరుస్తున్న నీ చెయ్యి నరుక్కొని ఒంటి చెయ్యి కలిగి పరలోకంలోనికి వెళ్ళటం గొప్ప భాగ్యం అంట. అలాగే నిన్ను ఏదైతే దేవునికి నీకు అభ్యంతర కారణంగా ఉంటుందో దాన్ని నువ్వు నష్టపరుచుకున్నా ఏం పర్వాలేదు, కానీ నీ దేహాన్ని దాని ద్వారా అపవిత్రపరుచుకుంటే దేహం అంతా కూడా నరకంలో పడిపోతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి నిన్ను ఏదైతే నష్టపరుస్తుందో, నీ ఆత్మీయ జీవితాన్ని ఏదైతే నష్టపరుస్తుందో దాన్ని దూరపరుచుకో. నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఏదైతే నష్టాన్ని కలిగిస్తుందో దాన్ని దూరపరుచుకో. ఒకవేళ అది తెలుసుకొని కూడా నువ్వు దూరపరచుకోకుండా అలాగే ఉన్నట్లయితే నీ ఘటాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. ఆ తర్వాత నీ ఘటము, నీ దేహం అంతా కూడా నరకాగ్నికి పాలైపోతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ఇప్పుడు దేవుని చిత్తాన్ని ఎలా చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలంట. మనస్ఫూర్తిగా నువ్వు ప్రతిరోజు నీ ఇంట్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. మనస్ఫూర్తిగా నీ యొక్క దేహాన్ని నువ్వు కాపాడుకుంటా ఉండాలి. అదే దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా జరిగించే వారి గురించి దేవుని వాక్యం రాయబడుతుంది, వారు క్రీస్తుకు దాసులుగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే యేసుక్రీస్తుకు దాసుడను కాకపోదును. యేసుక్రీస్తు దాసుడుగా నీవు ఉన్నట్లయితే అన్ని విషయాల్లో ప్రభుకు లోబడి ఉండాలి. యేసుక్రీస్తుకు దాసుడుగా నీవు ఉన్నట్లయితే దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. మూడో మాటను కూడా చదువుకుందాం. దాసుడు యొక్క పని ఏమిటి? ప్రకటన గ్రంథం చివరి మాటను చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచునుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. చాలు, దేవునికి మహిమ కలుగును కాక. మూడవదిగా ఆయన దాసుల యొక్క పని ఏమిటయ్యా అంటే ఎప్పుడు కూడా యజమానుని సేవించుచు యజమానుని ముఖ దర్శనం చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా క్రీస్తు దాసుల యొక్క పని ఏమిటయ్యా అంటే ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటారంట. ఆయనను సేవించడం అంటే ఆయనను ఆరాధిస్తూ ఉంటారు నిత్యము కూడా. దేవుని దాసుల పని మూడవదిగా ఎప్పుడు ప్రభుకి ఆయనను సేవిస్తూ ఉంటారు, ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. చివరగా ఆయన ముఖ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన దాసులు ఆయనను సేవించుచు ముఖ దర్శనము చేయుచునుందురు, ముఖ దర్శనము చేయుచునుందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. దేవుని దాసులు ఆయనను సేవించుచు, దేవుని దాసులు ఆయనను సేవించుచు ముఖ దర్శనము చేయుచునుందురు, ముఖ దర్శనము చేయుచునుందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమే, 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 ఆనందమానందమానందమే. జ్యోతిర్మయుని సియోని వాసమే, ఆనందమానందమానందమే. జ్యోతిర్మయుని సియోని వాసమే. తండ్రి కుమారుని సేవించుటే మా నిత్య భాగ్యమే. ఆనందమే, ఆనందమే, ఆనందమే. ఆమేన్. హల్లెలూయా,
హల్లెలూయా. ఆయన దాసుల పని మూడవదిగా ఏమిటంటే ఎప్పుడు కూడా ప్రభుని సేవిస్తూ ఉంటారు. ప్రభువా ప్రభువా, దేవా దేవా, యేసయ్యా ఎప్పుడు వస్తావయ్యా, ఎప్పుడు మా గురించి పట్టించుకుంటావయ్యా, ఎప్పుడు మా జీవితాల్లో కార్యం చేస్తావయ్యా, ఎప్పుడు మా మీద నీ కృప దొరుకుతుందయ్యా, ఎప్పుడు నీ యొక్క దాసుని కనికరిస్తావయ్యా, ఎప్పుడు నీ దాసుని మీద కటాక్షం చూపుతావయ్యా అని ఆయన దాసులంట ఎప్పుడు కూడా ఇలాగ ప్రభుని సేవిస్తూ ఉంటారంట. ఆమేన్, హల్లెలూయా. సేవిస్తూ సేవిస్తూ ఏం చేస్తారో తెలుసా? ఆయన ముఖ దర్శనం చూస్తూ ఉంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకంలో నిత్య సియోనులో 1,44,000 మంది ప్రజలు ఏం చేస్తారో తెలుసా? యేసు ప్రభు ఇలాగా సింహాసనం వేసుకొని కూర్చొని ఉంటే ఆయన దాసులు తెల్లని వస్త్రాలు వేసుకొని సింహాసనానికి ఎదురుగా తెల్లని వస్త్రాలు వేసుకొని ప్రభుని ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు ప్రభుని సేవిస్తూ ఉంటారంట. స్తుతి స్తోత్రం ప్రభువా, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ప్రభువా ప్రభువా అని ఇలాగా ప్రభుని స్తుతి చేస్తూ స్తుతియాగం అర్పిస్తా ఆయన ముఖ దర్శనాన్ని అలాగా స్పష్టంగా చూస్తూ ఉంటారంట. ఎవరు వారు? ఆయన దాసులు. ఈరోజు నీవు నేను మనమందరం ఎవరమని తెలుసుకోవాలంటే క్రీస్తు దాసులము. క్రీస్తు దాసులుగా ఉన్నటువంటి మన పని ఏమిటయ్యా అంటే మనము దేవునికి అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. క్రీస్తు దాసులుగా ఉన్నటువంటి మన పని ఏమిటంటే దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా జరిగించాలి. మూడవదిగా క్రీస్తు దాసులుగా ఉన్న మన పని ఏమిటయ్యా అంటే ఎప్పుడు కూడా మనము సమయం దొరికినప్పుడు బజార్లో వెంపటెళ్ళి రోడ్ల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టడం, లేకపోతే సినిమాలు చూడటం, సీరియళ్ళు చూడటం, లేకపోతే లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేయటం, ఇవి కాదంట ఆయన దాసుల పని. ఆయన దాసుల పని ఏమిటంటే సమయం దొరికినప్పుడల్లా ఇంట్లో కూర్చొని ఆయన స్తుతిస్తూ ఉంటారంట, ఆయన కొనియాడుతూ ఉంటారంట. ఆయన ముఖ దర్శనాన్ని ప్రతి నిత్యము కూడా ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటారంట. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే నా యేసుకు దాసుడును కాకపోదును అంటున్నాడు. మనం యేసుకు దాసులుగా మార్చబడితే మన జీవితాల్లో జరిగేటువంటి 3 కార్యాలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు. అన్ని విషయాల్లో లోబడి ఉంటాం, దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా చేస్తాం, ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయన సేవిస్తూ ఉంటాం. ఇలాగ దేవుని దాసులుగా మనమందరము కూడా ఈ కార్యాలన్నిటిలలో మనము నమ్మకంగా దేవుని సన్నిధిలో కొనసాగించబడుదుముగాక. ఆయన దాసులుగా మనల్ని అందరినీ దేవుడు తీర్చిదిద్దునుగాక. ఆయన దాసుల యొక్క స్వరూపం మన యందు ఏర్పడు వరకు దేవుడే మనల్ని దర్శించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తీర్మానంతో కూడిన ప్రార్థన. క్రీస్తు దాసుల యొక్క పని అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉంటారు. అబ్రహాము 90 సంవత్సరాల వయసులో విధేయత కలిగి జీవిస్తూ ఉన్నాడు దేవునికి. విధేయులైన వారి మీద కుమ్మరింపబడు దేవుని ఆత్మ. నువ్వు విధేయత కలిగి ఉంటే దేవుని ఆత్మ నిన్నిప్పుడే దేవుని ఆత్మ ఆవరిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ నీ మీదకు రాకపోవడానికి కారణం ఏమిటంటే నీలో విధేయత లేదు. రెండవదిగా దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. ఆయన దాసులు దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా చేస్తారు. దేవుని చిత్తం అనగా ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దేవుని చిత్తం అనగా ఇదిగో ఎప్పుడు కూడా మూర్ఖుల నోరు ముయించుట దేవుని చిత్తం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని చిత్తం కలిగిన వారు వారి యొక్క దేహాలను కాపాడుకుంటూ ఉంటారు. మూడవదిగా ఆయనను సేవిస్తూ అంటే ఆయనను ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ
ఆయన ముఖ దర్శనాన్ని చూస్తూ ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుడు ఇంతవరకు ఈ యొక్క పునరుద్ధాన ఆరాధన ఆశీర్వాదకరంగా జరిపించినందుకు ఒకసారి 2 చేతులుపుతూ ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థనల ద్వారా మహిమ తెచ్చుకున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాక్యం ద్వారా మహిమ